హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్లకి, వితంతు పెన్షన్లకి, దివ్యాంగుల పెన్షన్లకి, ఒంటరి మహిళా పెన్షన్లకి, కల్లుగీత కార్మిక పెన్షన్లకి, అదేవిధంగా బీడీ కార్మికుల పెన్షన్లకి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళిపోయినట్టయితే మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే జూన్ 2వ తారీఖు రోజు నుండి ఈ యొక్క ఆసరా పెన్షన్స్ అయితే ఇచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. కాబట్టి వీటి కోసం ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే, వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లికేషన్ చేసుకోవాలి అంటే తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి, కనీసం 57 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక్కడ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు 2 ప్రూఫ్స్ అడుగుతున్నారు. మీ యొక్క ఏజ్ ప్రామాణికం అనేది ఓటర్ ఐడి ద్వారా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, ఆధార్ కార్డు ద్వారా తీసుకోరు. ఇక నెక్స్ట్, ఆదాయ ధృవీకరణ పత్రం కంపల్సరీ ఉండాలి. 1,50,000 లోపు ఆదాయ ధృవీకరణ పత్రం ఉన్నట్టయితేనే మీకు పెన్షన్ వస్తుంది. కాబట్టి ఆ తర్వాత బ్యాంక్ పాస్బుక్, మీ అకౌంట్లోనే డబ్బులు క్రెడిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. దానికోసం బ్యాంక్ పాస్బుక్ కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దివ్యాంగుల పెన్షన్ చూసుకున్నట్టయితే వయోపరిమితి ఏముండదు, కనీసం 40% పైగా వైకల్యం ఉండాలి. సదరణం సర్టిఫికెట్ లేదా యూడి ఐడి కార్డ్ రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉండాల్సినటువంటి సర్టిఫికెట్స్. వితంతు పెన్షన్ అప్లై చేసుకోవాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆ మహిళకి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డ్, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ అనేది నార్మల్గా ఉండేటటువంటివి, అవి కూడా ఉండాలి. దీనితో పాటుగా ఎక్స్ట్రాగా ఉండాల్సినటువంటిది భర్త మరణ ధృవీకరణ పత్రం అనేది మీ దగ్గర ఉండవలసి ఉంటుంది. ఇక చేనేత కల్లుగీత కార్మికుల పెన్షన్ 50 సంవత్సరాలు దాటి ఉండాలి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ అనేది నార్మల్గా ఉండాల్సినటువంటివే. ఇక ఎక్స్ట్రాగా ఉండాల్సినటువంటిది సంబంధిత సొసైటీ నుండి గుర్తింపు కార్డు. చేనేత వాళ్ళకి చేనేత సంఘం నుండి గుర్తింపు కార్డు, అంటే మీరు మగ్గం నేస్తున్నట్టుగా గుర్తింపు కార్డు అనేది జియో ట్యాగ్ అని చెప్పేసి అది ఇవ్వడం జరుగుతుంది. అదైతే మీ దగ్గర ఉండవలసి ఉంటుంది. ఇక 5వది బీడీ కార్మికులు, వయస్సు 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు, కార్షిక గుర్తింపు పత్రం, అంటే ఇది కూడా మీరు బీడీలు చేస్తున్నట్టుగా ఆ గుర్తింపు పత్రం అయితే ఉండాలి. బ్యాంక్ పాస్బుక్ అనేది కూడా ఉండవలసి ఉంటుంది. ఈ విధంగా ఇక 6వది ఒంటరి మహిళా పెన్షన్కి అప్లై చేయడానికి ఇందాక నేను చెప్పిన ప్రతి పత్రంతో పాటుగా ఒకటి ఎక్స్ట్రాగా మీరు గ్రామ పంచాయతీ నుండి నేను ఒంటరి మహిళగా ఇన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నాను అనేటటువంటి ఒక సర్టిఫికెట్ తీసుకొని మీరు అప్లికేషన్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ గమనిక చూసుకున్నట్టయితే సంబంధిత గ్రామ పంచాయతీ లేదా మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ కాలేదు. ఆఫ్లైన్ ప్రాసెస్లో గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, సర్పంచులైతే ఈ యొక్క దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వగానే నేను మీకు మరొక వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.